నావాడు, నా కాబోయే మొగుడు అని ఆ లక్ష్మిని తరిమేసి మిత్రని సొంతం చేసుకుంటాను అంటూ ఇన్నాళ్లు తాళి చేత్తో పట్టుకుని మిత్ర వెంట తిరిగావు. ఇప్పుడు ఆ మిత్రే నీకు వేరే పెళ్లి చేసి బయటికి తరిమేబోతున్నాడు. వచ్చిన ఆ ముసల్ది అంత ప్రమాదమా అన్నావు. ఎంత ప్రమాదమో ఇప్పుడు అర్థమైందా? వచ్చి రాగానే నీకు ఎసరు పెట్టింది. నీకు వేరే వాడితో తాళి కట్టించి నిన్ను తరిమేబోతుంది. ఉరుములేని పిడుగు అంటే ఇదే. ఇప్పుడు నీకు మిత్రాలేడు, ఈ ఇల్లు ఉండదు. ఏమైపోతావో, ఎక్కడికి పోతావో? నేనెక్కడికి పోనా ఆంటీ, ఇక్కడే ఉంటాను. ఎలా ఉంటావు? నేను బయట ఉండి అంతా చూసా. మిత్ర నీకు వేరే వాడితో పెళ్లి చేస్తానన్నాడు. తన పెళ్లి రోజు లక్ష్మిని సంపూర్ణంగా భార్యగా ఒప్పుకుంటాను అన్నాడు. ఇక నీకిక్కడేం పని? ఆ పెళ్లి రోజుకి ఒక్క రోజు ముందు పిడుగుపడిన షాక్ ఇస్తాను. అందుకు మాత్రమే కాదు జాను, 2 days లో అన్నయ్య వదిలిన వెడ్డింగ్ డే వస్తుంది కదా. ఆ రోజు అన్నయ్య వదిన్ని కంప్లీట్ గా తన వైఫ్ గా వెల్కమ్ చేయబోతున్నాడంట. నిజమా అండి? ఎస్ డార్లింగ్, ఇందాకే గుడ్ న్యూస్ విన్నాను. అయితే ఈ విషయం వెంటనే అక్కకు చెప్పాలి. తప్పండి. కాసేపు నువ్వు ఆగు డియర్. నాకు నిన్ను కాసేపు అలానే చూడాలి అనిపిస్తుంది. ఎందుకు? ఈరోజు నువ్వెందుకో చాలా అందంగా కనపడుతున్నావు. మరి రోజు అందంగా లేనా? అంటే కొన్ని రోజులు నువ్వు వేరే జానులా ఉన్నావు కదా. ఇప్పుడు మళ్ళీ నా జాను నాకు తిరిగి వచ్చినట్టుగా ఉంది. నేను అక్క బావతో పాటు మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను కదండి. ఐఎమ్ వెరీ సారీ అండి. జాను, అలా ఊరికే సారీ చెప్తే కుదరదు. అదే ఒక ముద్దు పెట్టి సారీ చెప్పు. ఇప్పుడు ఇప్పుడే, ఇక్కడే. హస్బెండ్ని డిసప్పాయింట్ చేస్తే ఇలానే ఉంటుంది. అయ్యో, ఏం చేస్తున్నారండి? వదలండి. ఏం పర్లేదు. అప్పుడప్పుడు భార్యకి భర్త కూడా సేవ చేయొచ్చు. నొప్పి తగ్గిపోయిందిలేండి. వదలండి. మరి ముద్దు పెడతావా? తర్వాత అని చెప్పాను కదా. అయితే నేనే ముద్దు పెట్టుకుంటాను. అయ్యో, ఏం చేస్తున్నారండి మీరు? ముందు లేవండి. నేను ముద్దు పెట్టమంది బుగ్గ మీద కాదు. మీరు అడిగిన చోట తర్వాత పెడతాను. ముందు వెళ్ళి అక్క గుడ్ న్యూస్ చెప్దాం. పదండి. హే జాను, నీకు నాకంటే మీ అక్కే ఎక్కువైంది కదా. ఏం చేస్తాం, ఉన్నదాంతోనే సర్దుకుంటాం. లేదు పెద్దమ్మా, కుదిరినప్పుడు నేను, లేదంటే మా చెల్లెలు జాను చేస్తుంది. మరి అదేమని చేయదా? ఇంట్లో 2 కోడళ్ళుండగా మళ్ళీ ఆవిడికి పనెందుకు పెద్దమ్మా? అది కూడా ఈ ఇంటి కోడలే. కానీ ఏ రోజు తను పని చేయడం నేను చూసి ఎరగను. అప్పుడు అరవిందా, ఇప్పుడు నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నారు. అయ్యో, నేను అరవింద్ అత్తయ్య గారంత గొప్పదాన్ని కాదు పెద్దమ్మా. ఎందుకు కాదమ్మా, నీ గురించి నేను విన్నాను. మీ మావయ్య అంతా చెప్పాడు. నీ మీద ఎంత నమ్మకం లేకపోతే అరవింద నీకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్తుంది. అది అత్తయ్య గారి అభిమానం. అభిమానం ఒకటే కాదమ్మా, నీకున్న అర్హత కూడా. పడిపోతున్న నందన్ వంశాన్ని పైకి లేపావట. ఇటు కుటుంబాన్ని అటు కంపెనీని ఒంటి చేత్తో చూసుకుంటున్నావట. అదేం లేదు పెద్దమ్మా, అందరూ తల చెయ్యి వేస్తేనే కుటుంబం కంపెనీ నిలబడ్డాయి. అలా చెప్పడం నీ సంస్కారం లక్ష్మి. కానీ అంత మంచితనం కూడా పనికిరాదమ్మాయి. ఆ మనిషిని ఇంట్లో పెట్టుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అది ఇక్కడ ఉంటే
కాపురాలు కుటుంబాలు కూలిపోతాయి. అందుకే కదా అత్తయ్య నువ్వు వచ్చి రాగానే పెళ్లి పేరుతో ఆ మనీషాని బయటికి పంపించబోతున్నావు. మీరొచ్చారు. మా అక్కకి అంతా మంచి జరుగుతుంది పెద్దమ్మ. మరి మా అత్తయ్య పాదం అంటే ఏమనుకుంటున్నావు? బంగారు పాదం. ఒరే ఒరే నన్ను ఆట పట్టించకురా. నిజం పెద్దమ్మ, మీరు రావడం వల్ల మా అక్క జీవితం మలుపు తిరుగుతుంది. కంగ్రాట్స్ అక్క. ఎందుకు జాను? ఎల్లుండి మీ వెడ్డింగ్ యానివర్సరీ కదా వదినా. ఆ రోజు అన్నయ్య మీకు ప్రపోజ్ చేయబోతున్నాడు. ప్రపోజా? అవునక్క, బావగారు నిన్ను ఆ రోజు పూర్తి భార్యగా స్వీకరించబోతున్నారు. పూర్తి భార్య ఏంటి? అదేదో సగం పెళ్ళాలలాగా. ఇన్నాళ్ళు అలానే నడిచిందిలే అత్తయ్య. ఇప్పుడు వదిన అన్నయ్య లైఫ్లోకి కంప్లీట్గా ఎంటర్ అవబోతుంది. ఆ మనిషి ఎగ్జిట్ అవబోతోంది. అయితే నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమకి ఫలితం దక్కబోతోంది. అలాగే నీకు పట్టిన ఆ మనీషా గ్రహణాన్ని కూడా విడిపిస్తాను. నీ పెళ్లి రోజు నుంచి నీకు కొత్త జీవితం మొదలవబోతుందక్క. నీకు బావగారికి మధ్య మనిషే ఉండదు, మరో ఏ మనిషే ఉండదు. బావగారు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు.